దీని మీదనే ప్రయాణం చేసే ఛాన్స్ సేపు ఇక్కడ దీన్ని గుండు చెరువు అంటారు. మా ఊరి గుండు చెరువు. ఇప్పుడు మా దోస్తు వాళ్ళ తమ్ముడు వీడు నడిపల్లి గ్రామంలో ఉంటాడు. చాలా మంచి పిల్లవాడు. నాకు చారీ బండి కావాలన్నది అని అంటే సరే ఎక్కించదు అయితే మా గుండు చెరువు. దీని కూడా మొత్తం మీకు అన్నీ కూడా షూట్ చేసి మీకు ఎలాంటి వాయిస్ లేకుండా ఓన్లీ చిన్న బ్యాక్గ్రౌండ్ పెట్టి నేచురల్గా సౌండ్ మీకు అందించడానికి ప్రయత్నం చేస్తా. మీరు మాత్రము చివరి వరకు చూస్తే మీకు ప్రతి ఒక్కరు చూసిన వరకు లైక్లు చేయండి, కామెంట్ చేయండి. ఎందుకంటే మీ లైక్ల వల్ల ఈ వీడియోను మరింత మందికి రికమెండ్ చేసి వాళ్ళు కూడా చూసే విధంగా ఉంటుంది. ఇప్పుడు శిలాఫలకం చూడండి. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు అలాగే కొత్తగా 2016లో రమేష్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేయడం జరిగింది. ఇక్కడ లైక్ తప్పకుండా ఇప్పుడు మనం చెరువులోకి వెళ్దాము. మీ లైక్ల వల్ల ఇది మా ఊరి చెరువు. ఇక్కడ నుంచి మనకు మత్తడి ఇవ్వడం జరుగుతుంది. మిగతా అంతా మీకు మళ్ళీ మా ఊరి గుండు చెరువు కాడికి చేరుకోవడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్నారు మనం కరెక్ట్ ఎగ్జాక్ట్లీ గుండు చెరువు మీద ఉన్న కట్ట. ఏదైతే ఈ చెరువులో మత్తడి అంటే చెరువు నుండి తర్వాత బయటికి వెళ్ళాలి కాబట్టి ఆ వాటర్ ఇదే ఆ కట్ట. అది ఎప్పుడో నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా. అది ఎప్పుడు నిర్మించిన కట్ట ఇంకా అట్లే ఉంది. సంవత్సరాలు గడిచిపోతుంది చాలా. ఇది ఇక్కడ కొంచెం జాగ్రత్తగా నడవాలి. ఎందుకంటే వాటర్ కోటింగ్ అయ్యి మనకు అక్కడ కొంచెం పాకురు పెట్టినట్టు. మనం చాలా జాగ్రత్తగా వెళ్ళకపోతే నాకు చిన్నప్పటి నుంచి అలవాటు ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా వెళ్తున్నాను. ఒక్కసారి జారి కనుక పడితే ఇక్కడ తడబలిగి చనిపోవడం జరుగుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది అది మా ఊరి చెరువు. ఇక్కడ చుట్టూలోని వాతావరణం వెనుక కొండ పడుతుంది కదా, అక్కడ ధర్మశాల. ఇక్కడ రిజర్వాయర్ కూడా ఉంటుంది, చాలా పెద్దది. అక్కడ నాకు చిన్నగా పడుతుంది కూడా చూపిస్తా. తర్వాత మీకు చెరువులో చేపలు వెళ్ళకుండా ఈ నెట్ వల కట్టడం జరిగింది, బయటకు వెళ్ళకుండా. చూడండి, చూడరేఖను చూడండి. మనం ఇంకా 7:30 వరకే చేరుకున్నాం. ఇంకా చేపలు బయటకు వెళ్ళకుండా జాలరి వాళ్ళు కట్టడం జరిగింది. చిన్న చిన్న చేపలు ఉంటాయి, చూపించే ప్రయత్నం చేస్తా. ఇంకా దీన్ని తూము అంటారు. ఎందుకంటే ఇప్పుడు గేట్ వాళ్ళది అన్నట్టుగా ఇప్పుడు తూము ఇది నట్టు తిప్పిందంటే కింద పైకి వస్తుంది. అది పైకి వస్తే కింద నుంచి పొలాలకి ఇప్పడానికి పనిచేస్తుంది. ఇక మనకు మత్తడి అంటేనో ఆ కట్ట మీదకి వెళ్ళి ఆటోమేటిక్గా ఎక్కువైన నీళ్ళు బయటికి పోవడానికి అన్నట్టు. చూడండి, ఓకేనా? ఇక మనం ఇలాగే కొంచెం ముందుకు వెళ్దాం. మళ్ళీ ఒక చదువుపోయిందా? ఓకే. ఇది గేట్ వాల్ లేటెస్ట్గా. ఒకప్పుడు తూము. దీన్ని ఓపెన్ చేస్తే కింది నుండి హోల్ ఉంటుంది, ఆ ఊళ్ళకి వెళ్ళి వాటర్ వెళ్ళిపోతాయి. ఇక అది కూడా చూపిస్తా. మళ్ళీ ఇక్కడ నుంచి ఈసారి ఎప్పుడైతే వర్షం గట్టిగా వస్తుందో ఆ రోజు బాగా ఉంటుంది. ఆ రోజు పోయి ఇక్కడ నుంచి లైవ్ కార్యక్రమే పెడతా. లైవ్ మీరు అక్కడ లైవ్ అని చూడండి. ఇదంతా చెట్లు పెరిగి చెరువు అంతా అక్కడ వరకు ఉంటుంది. చెరువు అంతా చాలా పెద్ద గుండె చెరువు అంటే. అదే ఒకప్పుడు చిన్నప్పుడు ఈత కూడా ఉండేది. ఇప్పుడు మీకు జూమ్ చేసి చూపిస్తే కనిపిస్తుందా చూడాలి. ధర్మశాల మా పక్కనే. ఇదంతా చుట్టూ జూమ్ చేద్దాం ఒకసారి. ఇదంతా చెరువు